ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి స్వాగతం. పీఠం తరపున మంత్రదీక్షల కార్యక్రమం నిర్వహించబట్టి డిసెంబర్తో 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగానే ఇవ్వడం జరిగింది తప్ప ఎటువంటి రూపాయి తీసుకోలేదు. గురుదక్షిణని కానీ, హోమాలని కానీ, మార్జనాలని కానీ, యంత్రాలని కానీ ఎటువంటిది కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి మంత్రం చేరువవ్వాలి, అమ్మవారు చేరువవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సంవత్సరాల తరబడి మంత్ర సాధన చేసే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఆ సాధనలో ఉన్న మర్మాన్ని కానీ అన్ని గ్రహించి ఎంతోమంది చాలా మంచి అనుభవాలు పొందుతూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఆ అనుభవాల గురించి. తర్వాత ఈ లాంగ్ టర్మ్ అంటే సంవత్సరాల తరబడి సాధన కాకుండా తక్కువ సమయం ఉంటే చేసే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులకు కూడా మంత్ర సాధనలు ఇవ్వటం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం 2 సార్లు కూడా మంత్ర సాధనలు ఇవ్వటం జరిగింది. వాళ్ళ సాధన అనుభవాలు కూడా యూట్యూబ్లో మీరు అందుబాటులో ఉంటే చూడవచ్చు. అలానే మంత్ర సాధన సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళకి అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించాం. వాళ్ళ తరపున ఓన్లీ సాధన పరంగా సాధనలో అభ్యున్నతి జరగటానికి, అన్నశాంతి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో అన్న సమారాధన కార్యక్రమాలు ఇప్పటి వరకు ఒక 34 అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి బయట డొనేషన్స్ అనేవి తీసుకోకుండా ఓన్లీ ఆ కార్యక్రమంలో చేసేవాళ్ళు అంటే ఆ సాధన చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి చేయడమే జరిగింది తప్ప బయట నుంచి తీసుకులేదు. అలాంటి క్షేత్రాలు, ముఖ్యమైన క్షేత్రాలు వచ్చి కాశీ, తర్వాత ఉజ్జయిని, అరుణాచలం, తిరుపతి, శ్రీశైలం అలాంటి ముఖ్యమైన క్షేత్రాల్లో చూసాం. మిగతా ఆ క్షేత్రాలు ఏంటి అనేది మీరు వెనక స్లైడ్లో చూడవచ్చు. గుప్త నవరాత్రులు 2 ఉన్నాయండి మొత్తం మీద. అవి వచ్చేసి శ్యామల నవరాత్రులు, తర్వాత వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రులు ప్రస్తుతానికి ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజశ్యామల నవరాత్రులు చాలా తక్కువగా నార్త్ ఇండియా సైడ్ మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉన్నారు తాంత్రిక పద్ధతిలో. కానీ రాజశ్యామల నవరాత్రుల విషయంలో చాలామంది ఇంకా అవేర్నెస్ అనేది, అవగాహన అనేది రాకపోవటం ఇంకా జరగలేదు. అందువల్ల నవరాత్రుల గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. అందుకనే ఈ సంవత్సరం నుంచి గుప్త నవరాత్రుల్లో ఒకటైన రాజశ్యామల నవరాత్రులు కూడా పీఠం తరపున ఉచితంగా మంత్రదీక్షలు ఇవ్వాలని చెప్పేసి మీ నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పేరు నమోదు కార్యక్రమం వచ్చేసి డిసెంబర్ 10, 2024 నుంచి జనవరి 20, 2025 వరకు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. తర్వాత నవరాత్రులు వచ్చేసి జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు 2025 వరకు ఈ నవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందరూ గమనించగలరు. నవరాత్రుల గురించి కానీ, ఎంక్వైరీ గురించి, అసలు పీఠం గురించి, అసలు ఈ సాధన ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలామంది వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ నేను ముందుగా ఒకటే చెప్తున్నా. మీరు మొదటిగా శ్రీ కాళీపీఠ్ లేదంటే శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అనే వెబ్సైట్, యూట్యూబ్ వీడియోస్లో అనుభవాలు, వారాహి అనుభవాలు కానీ, దుర్గా నవరాత్రుల అనుభవాలు కానీ, లేదంటే కొన్ని అనుభవాలు ఎవరు జపసాధన చేసిన వారి అనుభవాలు కనుక చూసి మీరు గనక అప్పుడు ఒక ఆలోచన వస్తుందన్నమాట. అంటే ఏంటంటే చూస్తేనే అమ్మవారి కరుణలా ఉంటుంది, మంత్రానికి ఉన్న శక్తి ఏంటి, మంత్ర సాధన చేయడం వల్ల ఉపయోగం ఏంటి, చేసిన వాళ్ళు ఏం ప్రయోజనం పొందారు అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత మాత్రమే మీరు గనక మంత్ర సాధన చేయగలిగితే దానికి ఒక పరిపూర్ణత కానీ, ఒక సంతృప్తిగా సంపూర్ణంగా చేయగలుగుతారు. ఏది లేకుండా అనుమానంతో నిజంగానే ఈ కలికాలంలో అమ్మవారు సాధన చేస్తే అమ్మవారు కనపడుతుందా, అమ్మవారు వచ్చేసి మంచినీళ్ళు తాగుతుందా, అమ్మవారు వచ్చేసి అన్నం తింటుందా అనేది అంత ట్రాష్. మీరు అంటే నమ్మబాకండి. ఇప్పుడు నమ్మమని చెప్పి ఎవరికి కూడా హారతి ఇవ్వట్లేదు. కానీ ఏం జరుగుతుంది అనేది ముందు తెలుసుకోవటం అనేది ఉత్తమం అని చెప్పి నేను అంటున్నా. ఇప్పుడు సాధన చేసిన వాళ్ళు ఇప్పుడు దగ్గర పీఠంలో ఇప్పటికీ ఒక 3 సంవత్సరాల దగ్గర నుంచి 3వ సంవత్సరం ఎంటర్ అయింది అనుకోండి. ఈ 3 సంవత్సరాల దగ్గరికి ఒక 1000 మంది పైనే మంత్రాలు తీసుకొని ఉంటారు. కొంతమంది ఓపిక లేక పరీక్షలు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గట్టిగా నిలబడ్డోళ్ళు దగ్గర ఒక 30+ మెంబర్స్ సిద్ధి పొందారు పీఠంలో ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల పరిధిలో. వాళ్ళు అంత సామాన్యంగా అయితే సంవత్సరాల తరబడి బ్రహ్మచర్యం ఉండి అన్నీ కూడా ఈ పీఠం నియమాలు, దీక్షా నియమాలని అంత శ్రద్ధగా నిలబడి చేయరు కదా. అమ్మవారు ఏదో ఇచ్చారు కాబట్టి అమ్మవారితో మమేకమయ్యి అమ్మవారి అనుగ్రహం పొంది వాళ్ళు ఏదో ఒక ఉద్ధతి పొందబట్టే కదా ఎన్ని రోజులు చేస్తూ ఉన్నారు. లేదంటే ఎందుకు చేస్తారు? చిన్న లాజిక్ అంతే. పీఠానికి ఫండ్స్ ఏం లేవండి. ఇక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళు తప్ప మాకంటూ మేము ఇంతవరకు పీఠం కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం. మాకు ఎందుకంటే మేము ఏది రూపాయి ఆశించలేదు కాబట్టి, అమ్మవారిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో మాత్రం చేసే కార్యక్రమం కాబట్టి. అంటే పెయిడ్ ఆర్టిస్టులు అందరు తెలుగు వాళ్ళు కదా, ఇది పెయిడ్ ఆర్టిస్టులు ఏమో వీళ్ళంతా కావాలని చెప్పించడానికి మీరు డబ్బులు తీసుకుంటే కావాలని చెప్పించినారు అనుకోవచ్చు. అలాంటిది కాదు. మీలాగానే వచ్చిన వాళ్ళందరూ కూడా
అందుకనే మొదటిగా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూడండి. వారాహి నవరాత్రులు పూర్తి చేసిన వాళ్ళు, ఆ 9 రోజులు పూర్తి చేసిన వాళ్ళకి కలిగిన అనుభూతులు ఏంటి, మొన్న దుర్గా నవరాత్రులు జరిగిన వాళ్ళు చేసిన వాళ్ళ అనుభూతులు ఏంటి, వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి కనుక మీరు చూడగలిగితే అప్పుడు నవరాత్రులు చేయాలా వద్దా, అసలు అమ్మవారు ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక ఐడియా వస్తుంది. తర్వాత అప్పుడు మీరు నమ్మి గనక వచ్చారు అంటే అప్పుడు మేము చేయాల్సింది, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది, మీకు అర్హత ఉంటే మనకు ఖచ్చితంగా మంత్రదీక్షలు అనేది ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. పీఠం గురించి ఒక ముఖ్య సమాచారం. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కూడా మంత్ర సాధనలు ఇస్తా ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది కూడా పీఠం ఎక్కడ, మంత్రం మేము పీఠంలోనే తీసుకుంటాం, అక్కడే చేస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే జరగడం జరిగింది. ఇప్పటివరకు కూడా మంత్ర సాధనలు ప్రతిదీ కూడా ఆన్లైన్. ఇంతవరకు కూడా పీఠం ఎక్కడుంది అనేది కూడా చాలా వరకు తెలియదు, చెప్పలేదు కూడా. ఎందుకంటే ఉన్నది చాలా చిన్న ప్లేస్లో ఆ పీఠాన్ని ఏదో చిన్నగా రన్ చేసుకుంటా ఉన్నాం. అందుకని ఎవరికి అందుబాటులో లేదు. కానీ సాధకులు పెరగటం చేత, సాధకుల అభ్యర్థన మేరకు, సాధకుల అవసరం మేరకు ఖచ్చితంగా పీఠం అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందుకనే అతి తక్కువ ఖర్చుతో కావాల్సిన సౌకర్యాలతో, పీఠం సాధకులకు కావాల్సిన సౌకర్యాలతో ముందు రోజులలో అంటే తక్కువ సమయంలోనే, అది కూడా పూర్తి వివరణ త్వరలోనే ఇస్తాం. అందరికీ కూడా పీఠం అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అంటారు డబ్బులు లేవు కదండి, యాడ్ నుంచి వస్తున్నాయి. డబ్బులు లేవండి. పీఠంలో ఉన్న సాధకులే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏదైతే నచ్చి చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప బయట నుంచి డొనేషన్స్ ఏమాత్రం తీసుకోవట్లేదు. సాధకులు పెరిగారు కాబట్టి పీఠం అనేది వాళ్ళకి అవసరం, సాధన చేసుకోవడానికి కానీ, గురువుగారితో మాట్లాడటానికి గురించి కానీ, హోమాల గురించి కానీ వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళకి ఎలా అయితే కావాలనుకుంటున్నారో అదే వస్తువు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు తప్ప బయట నుంచి ఏమాత్రం తీసుకోవట్లేదు. అది అందరూ గమనించాలి. ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ప్రతిదీ ఒక్కొక్క పాయింట్స్ వైజ్గా చెప్తానండి. మొదటిది ప్రశ్నలు అనమాట. అంటే ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినాయి, వాటికి సమాధానాలు మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి దీక్షా నియమాలు, అంటే దీక్షలో ఎలా నియమాలు పాటించాలి అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి పీఠం నియమాలు, పీఠంలో ఉండాలి అంటే ఏ రకమైన నియమాలు పాటించాలి. నాలుగో పాయింట్ వచ్చేసి పేరు నమోదు కార్యక్రమం. పేరు నమోదు అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత విధానం ఎలా జరుగుతుంది, మీరు ఏం చేయాలి, ఆ సాధకులకి ఏమేమి వివరాలు ఇవ్వాలి, వివరాలు ఇచ్చిన తర్వాత మంత్రం ఎప్పుడు ఇస్తారు, ఆ విధానాలు ఎప్పుడు ఇస్తారు అనేది పూర్తి వివరాలు అనేది కూడా ఈ పాయింట్లో తెలియజేస్తాం. ఐదో వచ్చేసి గురుముఖత మంత్రోపదేశం చేత వచ్చే ఉపయోగాలు ఏంటి, తర్వాత రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్స్, కొన్ని సాధకులు బయట నుంచి వచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్తామండి. తర్వాత లాస్ట్లో శ్యామలాదేవి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, నవరాత్రులు చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అవన్నీ కూడా ఈ లాస్ట్లో తెలియజేస్తాం. ఈ వీడియో మొత్తం వినగలిగితే ఈ ప్రతి ఒక్క పాయింట్ గురించి పూర్తి వివరణ, ఒక్కొక్క దాని గురించి వివరణ అయితే ఇస్తాను. మొదటిగా ప్రశ్నలు అండి. సాధకులు అడిగిన ప్రశ్నలు కానీ, రెగ్యులర్గా అందరికీ వచ్చే సందేహాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేస్తాను. అవేంటంటే, మొదటిగా ఉచిత మంత్రదీక్షలు అంటున్నారు, ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు అని చెప్పేసి లాస్ట్లో ఏమన్నా అడుగుతారా, పీఠానికి డొనేషన్ ఇస్తేనే మేము లాస్ట్ది ఉద్వాసన చెప్తారా అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. అలా ఏం లేదండి. ఉద్వాసన కూడా మీకు అనుకూలంగా, మీకు చేతనైనంతలో మీరు చేసుకోవచ్చు. వాయనాలు అవ్వచ్చు, భోజనాలు అవ్వచ్చు, మీకు చేతనైతే పెట్టవచ్చు, లేదు అంటే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా చేసుకోవచ్చు. అంతే తప్ప పీఠానికి డొనేషన్ అనేది ఇంతవరకు తీసుకోవట్లేదు. అలాంటి ఉద్దేశం లేదు. అలాంటి ఎవరైనా అడిగితే మటుకు అది మాకు సంబంధం లేదు. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు చేసిన వెంటనే మేము అనుకున్న రిజల్ట్స్ వస్తుందా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. మేము నవరాత్రులు చేయటం వల్ల ఎందుకు చేయాలి, నవరాత్రులు చేయగానే వెంటనే అద్భుతాలు జరిగిపోవు. రాత్రి అద్భుతాలు జరిగిపోయి అమ్మవారు వచ్చేసి వెంటనే ఇంక అయిపోయింది, మీ కష్టాలు తీరిపోయిందని చెప్పి అన్నారు. ఈ నవరాత్రులు చేయటం వల్ల అమ్మవారికి మీకు అనుసంధానం జరుగుతుంది. ఇక్కడ చేయటం వల్ల, గతం ఎక్కడ చేశారో మాకు సంబంధం లేదు, ఇక్కడ చేయటం వల్ల అనుసంధానం పెరుగుతుంది. తర్వాత అమ్మవారి శక్తి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఇవన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయండి. ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు వీడియోస్ ఉన్నాయి, అవి వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మీకు ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా అంటే సమాధానం దొరకపోయినా ఒక దారి దొరుకుతుంది. దానికి సంపూర్ణంగా మీకు సమాధానం దొరుకుతుందని చెప్పి నేను గ్యారంటీ చెప్పను. కానీ అమ్మవారు ఉన్న ధైర్యం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతే తప్ప మీ ప్రాబ్లం కంప్లీట్గా పోతుంది 9 రోజులకి అని చెప్పేసి నేనైతే చెప్పను. ఉద్వాసన ఖర్చు ఎంత అవుతుంది, ఉద్వాసన ఖర్చు మీద చెప్పాను కదా, మీకు ఇష్టం అండి. అది ఎంత చేతనైతే అంత.
రూపాయలతో చేసుకోండి, 1000 రూపాయలతో చేసుకోండి, 10,000తో చేసుకోండి, ఎంత అని చేసుకోండి. ఆ ఉద్వాసన విషయంలో మటుకు నేను అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ అన్ని తరగతుల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా ఇదే చేయాలని చెప్పాను. కానీ కొన్ని మొదటి చేసేటప్పుడు జపసాధన మొదలు పెట్టేటప్పుడు దర్భచాప కానీ అవి ఖచ్చితంగా తీసుకోవాలి. అవి కనీసం ఒక 500 ఖర్చు అవుతుంది. అదైతే మటుకు ఖచ్చితంగా ఏ తరగతుల వాళ్ళని పెట్టుకోవాల్సిందే. మిగతా వాళ్ళు లాస్ట్లో ఉద్వాసనకు వచ్చేసి మటుకు మీ ఇష్టం, మీ చేతనే మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో మటుకు మేమేమను. మంత్రోపదేశానికి కులం మతం ఏమైనా చూస్తారా? మంత్రోపదేశానికి కులం అయితే ఏ కులం అని చూడవండి. ఎంత ఏ తక్కువ జాతి వాళ్ళైనా సరే, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదైనా సరే, చెప్తున్నా మళ్ళీ ఈ మాట అంటున్నారని చెప్పేసి అనుకోకండి తప్పుగా. మతం అయితే మటుకు హిందూ మతం అయి ఉండాలి. హిందూ మతం అయినా సరే వాళ్ళు సంపూర్ణంగా సనాతన ధర్మాన్ని నమ్మి ఉండాలి. మీరేదో రాళ్ళేస్తానో చూద్దాం అనుకుంటే మీరు ముందుగా ఇవన్నీ శోధన చేయండి. మీరు నిజంగానే ఇప్పుడు ఈ పీఠం గురించి మీకు తెలియదు కాబట్టి ముందుగానే మీకున్న యూట్యూబ్లో వీడియోస్ చూడండి, వాటిని ప్రయత్నం చేయండి, ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు నమ్మకంతో రాండి, మీరు చేయొద్దని నేను చెప్పను, నమ్మకంతో రాండి అంతే. నేను చెప్పేది పీఠం మీద నమ్మకంతో కాదు, అమ్మవారి మీద నమ్మకంతో అంటున్నా. పీఠాన్ని నమ్మండి, నమ్మకపోండి. ఎందుకంటే మీరు చేసే దాంట్లో అమ్మవారిని నమ్మితే మటుకు అమ్మవారి ఖచ్చితంగా స్పష్టంగా శక్తి మీరు అనుభవించగలుగుతారు. పీఠాన్ని నమ్మిపోయేదానికి తర్వాత మీరు లాస్ట్లో పీఠాన్ని నమ్ముతారు. ఈ పీఠం గురించి ఏంటనేది. గతంలో మంత్రదీక్షలకు వచ్చాము కానీ వెనక్కి వెళ్ళాము, మాకు అవకాశం ఉందా? గతంలో మంత్రదీక్షలు తీసుకున్న వాళ్ళంటే ఏంటి, మధ్యలో మంత్రం తీసుకొని మధ్యలో డ్రాప్ అయిపోయిన వాళ్ళకైతే అవకాశం లేదు. వాళ్ళు ఏంటంటే కొందరు తప్పు చేసి వెళ్ళిపోయారు, కొంతమంది చేతకాక వెళ్ళిపోయారు, కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు మామూలుగా మధ్యలో వచ్చి ఏమాత్రం జస్ట్ కొన్ని కారణాల వల్ల అసలు మంత్రం తీసుకొని వాళ్ళ మటుకు వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. అదైతే మటుకు అందరు గమనించగలరు. తర్వాత రెగ్యులర్గా సాధన చేసే వాళ్ళకి, ఇప్పుడు పీఠంలో సాధన సంవత్సరాల తరబడి చేసే వాళ్ళకి, తర్వాత గతంలో వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళకి, దుర్గా నవరాత్రులు చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళకి విధి విధానాలు తర్వాత ఎలా చేసుకోవాలి అని ఒక సపోర్టు, పీఠం సపోర్టు అంటే ఒక లీడర్ని ఇచ్చేసి వాళ్ళకి సపోర్టుగా నిలబెడతాం. వాళ్ళకి మంత్రం ఇస్తామంటే మంత్రం ఏమేమండి, ఒక జీవితంలో ఒక్కసారి ఒక మంత్రం మాత్రమే ఇస్తాం పీఠం తరపు నుంచి. అంతే తప్ప వచ్చిన వాళ్ళందరికీ వారాహిన మంత్రం ఒకటి, దుర్గా మంత్రం ఒకటి, శ్యామల మంత్రం ఒకటి, అన్ని మంత్రాలు అయితే ఇక్కడ ఇయ్యరు. మా ఉద్దేశం అంతప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇవ్వాలనే ఉద్దేశం. అంతే తప్ప 10 మందికి ఒకే మంత్రం 10 మంత్రాలు ఒకరికి ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు అనుకోము. అలాంటి ఉద్దేశం ఎవరు పెట్టుకోవద్దు. ఇంకోటి, మీ ఇష్టం వచ్చిన మంత్రం ఇక్కడ ఇయ్యరు. మీకు ఏదైతే సెట్ అవుతుందో, మీకు ఉన్నతికి ఏది బాగుంటుందో, ఏ దేవత బాగుంటుందో అది చూసి మాత్రం ఇస్తాం. ఇది రెగ్యులర్ మంత్ర దీక్షలలో ఇది జరుగుతుంది. ఎవరు కూడా మాకు ఇది వచ్చి ఈ మంత్రం ఇస్తారని చెప్పేసి అడగొద్దు, అడిగినా కానీ ఇయ్యను. ఇక్కడ మంత్రం మేము చదవలేము కానీ మంత్ర సాధన చేయాలని ఉంది, మాకు అవకాశం ఉందా? మాకు చదువు రాదు, ఏలు ముద్ర వేసుకుంటాం, అసలు మాకు ఎటువంటి అవకాశం లేదు. కానీ అమ్మవారు అంటే నాకు ప్రేమ, చాలు. ఇదొక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మంత్రం ఏదో ఒకటి, ఒక్క బీజాక్షరంతో అయినా సరే మీకు మంత్రం ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్తాం. అదే మరి గురుముఖత ఉన్న మంత్రానికి మిగతా మంత్రానికి తేడా. మీరు నమ్మకంగా ధైర్యంగా ముందుకు ఒక అడిగేస్తే నేను 10 అడుగులు లేపిస్తాను. గురుముఖత మంత్రం లేకుండా సాధన చేయవచ్చా అంటే తాంత్రిక పద్ధతిలో కానీ సాత్విక పద్ధతిలో కానీ చేసుకుంటే ప్రమాదమా? సాత్విక పద్ధతిలో చేసుకుంటే ప్రమాదం ఏమీ లేదు. కానీ దుర్గా నవరాత్రులు ఉన్నాయి. దుర్గా నవరాత్రులు ఏంటంటే అమ్మవారు సాత్వికంగా ఉంటుంది కాబట్టి గురుముఖత పర్వాలేదు, మామూలుగా అయినా పర్వాలేదు. కానీ ఈ దేవతలు తాంత్రిక పద్ధతిలో దేవతలు కాబట్టి, ఈ గుప్త నవరాత్రులు కాబట్టి వీటితో కొంచెం ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకున్నా కానీ మీరేదో పెద్దగా ఎక్కువగా చేసుకోకపోయినా సింపుల్గా చేసుకుంటే ప్రమాదం ఉండదు. కానీ యూట్యూబ్లో చూసి మొత్తం అక్కడ ఉన్న పద్ధతులు మొత్తం ఫాలో అవ్వాలి అంటే మటుకు ప్రమాదమే. గుప్త నవరాత్రులు అంటే వారాహి ఉగ్రదేవతలు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు ప్రస్తుతానికి శ్యామల నవరాత్రి ఉగ్రదేవత అని చెప్పిన గుప్త నవరాత్రులు గుప్తంగా చేసుకోవాలి. అది గురు సన్నిధిలో చేసుకోవడం వల్ల కొంత ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన చెప్తాడు. ఇప్పుడు చేసుకున్నంత మాత్రాన నష్టాలు వస్తాయని నేను చెప్పను, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఆన్లైన్లో మంత్రం అంటున్నారు. ఆన్లైన్లో మంత్రం తీసుకుంటే మాకేం ప్రయోజనం ఉంటుందంటే, ప్రయోజనం ఉందా లేదా అనేది మీరు రాండి. మీ దగ్గర మీరు రూపాయి తీసుకోవట్లేదు, మీరు మొదటిగా 500 ఖర్చు పెడుతున్నారు, మీ ఇంట్లో పూజలు చేసుకుంటున్నారు. చేసిండి, ప్రయత్నం చేయండి. అసలు శక్తి ఉందా లేదనేది మీ నోటితో మేమే అంటాం.
అందుకే చెప్పేది, మీరు గతంలో జరిగిన దుర్గా నవరాత్రులు, వారాహి నవరాత్రులు సాధన చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆన్లైన్. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ప్రత్యక్షంగా మంత్రోపదేశం చేసింది లేదు. పీఠం 3 సంవత్సరాలు, ఇంకా దగ్గరగా ఇంకొక నెల పోతే 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే చేసింది. ఆన్లైన్లో శక్తి ఉంటుందా అంటే అనుభవించిన వాళ్ళని అడగండి, అనుభవించిన వాళ్ళని చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఏది లేకుండా మీకు గుడ్డిగా ఆన్లైన్లో శక్తి ఉండదని చెప్పేసి గుడ్డిగా కొట్టేయద్దు. కొట్టేయడం వల్ల మీరే నష్టపోయేది, మాకేం నష్టం లేదు. పీఠంలో మంత్ర సాధన చేయాలంటే ఎలా రావాలి, ఎలా కలవాలి అంటే పీఠంలోకి ప్రస్తుతానికి అయితే పీఠం అనేది ఏర్పాటు కాలేదు కాబట్టి ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మీరు వచ్చినా కానీ ఇక్కడ అకామిడేషన్ కానీ అలాంటివి ఏమి లేవు. అందుకని చెప్పి అలాంటి ఉద్దేశం అయితే లేదు. అలాంటిది ఏమైనా ఉంటే ముందు రోజులలో ఏర్పాటు చేస్తున్నాం, చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. శ్రీమూర్తులకి ఇబ్బంది వస్తే మధ్యలో ఎలా అంటే కొంతమంది ఏంటంటే మాకు పలానా డేట్కి ఆ టైంకి ప్రాబ్లం వస్తుంది మేము చేయము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా ఎందుకండి, మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టిన తర్వాత 3 రోజులు చేశారు, 3 రోజుల తర్వాత ఇంక మిగతా రోజులు ఇంట్లో వాళ్ళతో చేయించండి. అమ్మవారికి చేసినంత పుణ్యం అనేది అందరికీ వస్తుంది. అంతేగాని చేయనంటం వల్ల మీకే నష్టం, మిగతా వాళ్ళకి ఎవరికి నష్టం ఉండదు. ఇంట్లో ఎవరితో జస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టించండి, ధూపదీప నైవేద్యం పెడితే సరిపోతుంది. లాస్ట్లో ఉద్వాసనకి ఆ టయానికి వేరే వాళ్ళని ఇంట్లో మీ అత్తగారో లేదా ఎవరైనా సరే వాళ్ళతో కార్యక్రమం చేయించేసుకుని సరిపోతుంది. దానివల్ల మీ కుటుంబం కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. అంతే తప్ప మీ 3 రోజులకి ప్రాబ్లం వస్తుంది ఇంక మేము చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళకి అది మీ ఇష్టం, దాని గురించి మేము చెప్పాం. అడిగే వాళ్ళకి చెయ్యొచ్చు అనే వాళ్ళకి ఈ సమాధానం అనమాట. కుటుంబం అంతా మంత్ర సాధన చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. అసలు ఎటువంటి ఇబ్బంది కూడా ఏమి ఉండదు. 9 రోజులే కాబట్టి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అంటూ ముట్టు ఉంటే, అంటూ ముట్టు అంటే అది మీ ఆచార వ్యవహారాలు బట్టి ఉంటుందండి. కొంతమంది ఒకసారి అంటూ వచ్చింది అంటే సంవత్సరం వరకు మేము వేయడము, దీపం కూడా పెట్టడం, కొబ్బరికాయ కూడా కొట్టము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో మీ ఇష్టం, నేనే చెప్పను. ఎందుకంటే దేవతారాధన ఎప్పుడైనా చేసుకోవచ్చు, పాతకాలం పద్ధతులు వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మేమైతే తలదూర్చము, దాని విషయంలో మేము చెప్పం. మీకు పర్వాలేదు, దీపం పెట్టుకోవాలి, ధూపం వేసుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇవన్నీ కొట్టుకోగలం అన్నప్పుడు మాత్రం మీరు రండి. మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి కాదు, మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేసుకున్నప్పుడు మాత్రమే రండి. అదే 11 రోజులు ఎవరైనా కాలం చేసి 11 రోజులు అంటే 11 రోజులు చేయకూడదు. తర్వాత కర్మ చేసిన వాళ్ళకి ఇన్ని నెలలని ఉంటుంది, అన్ని నెలల వరకు చేయకూడదు. అంతే తప్ప మిగతా వాటికి మటుకు ఎటువంటి అబ్జెక్షన్ మా తరపు నుంచి అయితే ఏం అబ్జెక్షన్ లేదు, మీ తరపు నుంచి ఉంటే ఉండొచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. తర్వాత బ్రహ్మచర్యం లేకుండా చేయలేమా? బ్రహ్మచర్యం అంటే సంసారానికి దూరంగా ఉండాలి, వీర్యస్ఖలనం అనేది జరగకూడదు. అయితే మేము బయట గురువులు ఉన్నారండి, ఆ గురువులు మాకు మంత్రం ఇస్తామన్నారు, తీసుకున్నాం కూడా. మాకు మరి మీరు ఇలా అంటున్నారు ఏంటంటే ఎవరిష్టం వాళ్ళండి, ఎవరి పీఠం సాంప్రదాయాలు ఆ పీఠం గురువు పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. మేమైతే మటుకు బ్రహ్మచర్యం లేకుండా ఇక్కడైతే జరగదు. ఒక్కొక్కరు 2 సంవత్సరాల నుంచి దీక్షలో ఉంటున్నారు. వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి, దాంట్లో ఉన్న మర్మం తెలిసింది కాబట్టి, ఆ గొప్పదనం తెలిసింది కాబట్టి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి వాళ్ళు ఉంటున్నారు. కానీ మేము బలవంతంగా ఎవరిని ఉంచట్లేదు, బలవంతంగా ఉంచాల్సిన అవసరం లేదు. మేము బిజినెస్ చేయట్లేదు ఇక్కడ. అమ్మవారి శక్తిని 10 మందికి పంచుతున్నాం, అంతకు మించి వేరేదేం లేదు. మేమైతే బ్రహ్మచర్యం లేకుండా మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడైతే లేదు. రెగ్యులర్ మంత్రదీక్షలకు కానీ ఇలా రెగ్యులర్గా కాకుండా నవరాత్రులకైనా కానీ ఎలాంటి వాటికి ఎట్టి మాత్రం లేదు. దాన్ని ఎవరు కూడా అడగొద్దండి. అఖండ దీపారాధన లేకుండా దీక్ష చేయవచ్చు, బ్రహ్మాండంగా చేయవచ్చు. కానీ పీఠం అనేది మేమైతే మటుకు మా సాంప్రదాయంలో మటుకు అఖండ దీపారాధన ఉన్న వాళ్ళకి మాత్రం మేము మంత్రదీక్షలు ఇస్తున్నాం. మీరు ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, భయపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు అఖండ దీపారాధన మాకు అలవాటు లేదండి, అలవాటు ఉండదు, అందరికీ ఉండదు. కానీ అఖండ దీపారాధన పెట్టుకుంటే ఇల్లు ఎంత బలం పెరుగుతుంది అనేది పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. భయం పడొద్దు, మీరు ఇంట్లో ఒక మనిషి ఉన్నా సరిపోతుంది. ఎలా చేసుకోవాలి, ఎలా చెందాలి ప్రతిదీ కూడా పీఠంలో వాళ్ళు ఖచ్చితంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒత్తి ఎలా పెట్టుకోవాలి, నూనె ఎప్పుడు పోసుకోవాలి, ప్రతిదీ చెప్తారు. ఒక అడుగు ముందేయండి. మళ్ళీ గురువుగారు మళ్ళీ మధ్యలో ఏదన్నా ఇబ్బంది జరిగితే ప్రాబ్లం ఏంటి, మాకు అసలే సెంటిమెంట్స్ ఎక్కువ అంటే ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితిలో జరిగితే దానికి పరిహారం కూడా నేనే ఇస్తాను. ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగి కొండెక్కింది అంటే పరిహారం కూడా నేనే
ఫ్రీగానే, డబ్బులేం కాదు, ఫ్రీగానే నేను చేపిస్తా అంటే మీకే చెప్తా, పలానా చేసుకోండి అంటే పలానా చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మంత్రదీక్షలు అంటున్నారు కదా, తాంత్రిక పద్ధతులు అంటున్నారు కదా, హోమం, అన్నదానం, తర్వాత తర్పణము, మార్జనము ఇవన్నీ ఏమైనా చేయాలా? ఇలాంటి ఏదీ లేదండి. దాని గురించి ఎప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు పూర్తి స్థాయి మంత్రదీక్షలు కాదు, 9 రోజుల మంత్రదీక్షలకి ఇలాంటి ఏదీ ఉండదు. మీకు కుదిరినప్పుడు అన్న సందర్భంలో పాల్గొనండి, అంతకు మించి వేరేది ఏం లేదు. మీరు చేయాల్సిందంటూ ఏదీ లేదు. తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత మేము ఎలా ఉండాలి? 9 రోజులు అయిపోయిన తర్వాత మామూలుగా మీరు ఎలా అయితే గతంలో ఎలా ఉంటున్నారో అలానే ఉండండి, కానీ మంత్ర సాధన చేసుకోవటం ఉత్తమం. మీకు కుదిరినప్పుడు ఈరోజు గంట కుదిరింది గంట చేసుకోండి, రేపు గంట, అరగంట కుదిరింది అరగంట చేసుకోండి. అంతే తప్ప బ్రహ్మచర్యం కానీ, దీక్షా నియమాలు కానీ, పీఠ నియమాలు కానీ ఎటువంటిది ఆచరించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా తినవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. ఆ 9 రోజులు అయితే మటుకు శుచి శుభ్రంగా పద్ధతి ప్రకారం ఉండాలి. ఆ పద్ధతి బాగుంది అంటే అలానే ఆచరించుకోవచ్చు. లేదు మాకు మళ్ళీ పాత లైఫే కావాలి, మేము ఎలానే ఉండాలంటే అది మీ ఇష్టం. దాని విషయంలో మేము పట్టించుకోం. మేము 9 రోజులు మాత్రమే పట్టుకుంటాం. 9 రోజుల తర్వాత మాకు సంబంధం లేదు. తర్వాత ఎన్నో పూజలు చేసాము, ఇది చేయగానే మా పరిస్థితి మారిపోతుందా? మేము ఇలాంటి ఎన్నో చూసాము, మేము లక్షలు పెట్టి చేయించాము, హోమాలు చేయించాము, మాకు ఈ కష్టాలు తీరలేదు, అయినా ఇది చేసినంత మాత్రం తీరుతుందా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. పూజలు వ్రతాలు చేసే పద్ధతి ప్రకారం చేయాలి. మనం చేసే పూజలు ఎన్నో దోషాలు ఉంటున్నాయి. ఎన్నో ఫొటోస్ ఇంట్లో ఎంతోమంది దేవతలు పెట్టుకుంటాం, మన నెలకి ఒకసారి కూడా నైవేద్యాలు పెట్టాం, దీపారాధన సరిగా చేయం, శుచి శుభ్రంగా ఉండం. ఇవన్నీ చేయకుండానే మీరు చేసినా అని చెప్పేసి మీరు భ్రమపడుతూ ఉంటాం మనం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా చెప్పా, రాత్రి అద్భుతాలు అయితే జరగవు, కానీ ఒక దారి దొరుకుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, అమ్మవారి రక్షణ లభిస్తుంది. అంతకు మించి వేరేదైతే నేను చెప్పను. కోట్లు అప్పులు ఉన్నాయి, అప్పులు రాత్రి తీరిపోతాయని చెప్పి నేను చెప్పను. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాత్రి తీరిపోతాయని చెప్పను. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్పను. కానీ కొంత ఒక రిలాక్సేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అది మీరు చూడవచ్చు, ఖచ్చితంగా అనుభవించవచ్చు. పరీక్షలు ఉంటాయా? ఎలా ఉంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయి? పరీక్షలు అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది అమ్మవారి సాధన. అమ్మవారి సాధన అంటే అది అందరికీ అంత సామాన్యంగా లభించదు. అమ్మవారి సాధన దగ్గరికి రావడం అంటే ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం అంటే ఒక ఎత్తు. మీరు వచ్చారు, మీకు మనస్ఫూర్తిగా చేయాలని ఉంది. ఇంట్లో ఆడవారు అయితే మగవారు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఏంది చేసేది, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, వద్దు. తర్వాత మీకు ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవచ్చు. 2, మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకూలించకపోవచ్చు. 3, ఇంట్లో చేయడానికి అనుకూలత లేకపోవచ్చు. 4, ఇంట్లో పక్కన వాళ్ళ గోల కానీ, ఇంట్లో వాళ్ళ గోల కానీ, ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మీ అత్తగారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ సపోర్ట్ చేయకుండా తప్పుగా అనటం కానీ, ఏంటి ఏదో పూజలు దొంగ పూజలు అని అనటం కానీ, ఇలాంటివి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. ఒకసారి పూజ కాదు, మీరు అక్కడి వరకు రావడానికి కూడా ఎన్నో పరీక్షలు, డబ్బులు సమయానికి లేకపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. తీరా ఒకసారి మంత్రదీక్ష తీసుకున్న తర్వాత కూడా ఆరోగ్యం అనేది నిలకడగా ఉండకపోవచ్చు, మంత్రదీక్ష కూర్చోడానికి ఓపిక లేకపోవచ్చు, ఇంట్లో ఇబ్బందులు అవ్వచ్చు, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు ఆ దుష్ట శక్తులు అనేవి మిమ్మల్ని అలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఏది అయినా సరే నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక సంకల్పం కనుక ఉన్నప్పుడు మాత్రమే రండి, లేదు అంటే మటుకు మెలకుండా ఉండండి. ఎందుకంటే పరీక్షలనే ఉంటాయి, ఆరోగ్య పరీక్షలు అవ్వచ్చు, ఇంట్లో ఇబ్బంది డబ్బు పరీక్షలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఏదో చికాకులు అవ్వచ్చు, తలకాయ నొప్పులు అవ్వచ్చు, ఎన్ని వస్తాయో అనేది నేనైతే ఏం చెప్పను. ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. అదైతే మటుకు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అందరికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీమూర్తులు చేస్తే భర్త పర్మిషన్ తీసుకోవాలి. మా ఆయన ఒప్పుకుంటారులే ఏముందిలే అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకు అంటే, మీరు మంత్రదీక్ష మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా తయారవుతాయి. నువ్వేదో దొంగ చేస్తున్నావు కాబట్టి మన పరిస్థితులు ఎలా ఇబ్బంది కలుగుతున్నాయి, గురువుగారు మంచివారు కాదని చెప్పేసి అంటారు. గురువుగారు మంచివారు కాదు, చెడు అని కాదు. అక్కడ మీరు ఒక మంచి జరుగుతున్నప్పుడు చెడు ప్రభావం పోవటానికి అలా ఇబ్బందులు పెడతా ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మగవారు చేస్తే స్త్రీ పర్మిషన్ తీసుకోవాలి, ఇంట్లో ఎవరైతే వైఫ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మచర్యానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా జరగదు, నైవేద్యాలు చేయడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా జరగదు. ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకొని, ఇది మనం మొదటి పెడుతున్నాం, అమ్మవారి పరీక్షలు ఉంటాయి, ఇంట్లో కొంచెం ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు చెప్పుకొని మీరు ఒక అడుగు వేసినప్పుడు మాత్రమే పూర్తి చేయగలరు. లేదంటే మటుకు మధ్యలోనే ఓం నమః శివాయ.
ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. పోయినసారి మంత్రం తీసుకోన్నారు ఒక శ్రీమూర్తి వారాహి నవరాత్రుల్లో. తీసుకున్నప్పుడు మొదలుపెట్టడానికి నానా కష్టాలు పెట్టారు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత జపం చేసినప్పుడు బాడీ షేక్ అవుతూ ఉంటుంది అనమాట, ఊగుతూ ఉంటుంది. అంటే ఆ జపసాధన చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఒంట్లోకి ప్రవేశించినప్పుడు బాడీ షేక్ అవుతూ ఉంటుంది. కరెంట్ షాక్ కొడితే ఎలా ఊగుతారు అలా ఊగుతారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసేసి అమ్మాయికి ఏదో దయ్యం పట్టింది, గురువుగారు మంచోళ్ళు కాదు, ఇంట్లో ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత అమ్మాయి నాకు గురువుగారు ఇది పరిస్థితి అంటే, లేదమ్మా 2-3 రోజులు అలానే చేయండి సెట్ అవుతుంది అంటే 3-4 రోజులు అలానే బలవంగా చేశారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేశారు. తర్వాత అద్భుతాలు జరిగినాయి వాళ్ళ ఇంట్లో. అంటే చెడు పోయింది. ఆ 3-4 రోజులు ఆ చెడు పోయింది, బాడీలో ఉన్న చెడు అంతా పోయిన తర్వాత అప్పుడు సెట్ అయిపోయింది మొత్తం. ఇలాంటి జరుగుతూ ఉన్నాయి, మేము అనుభవిస్తూ ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగానే తెలియజేస్తున్నాం. తీరా అంత దాకా వచ్చి ఖర్చు పెట్టుకొని ఎంతో ఆశపడి వచ్చిన తర్వాత ఇవన్నీ జరగదు అమ్మో అని చెప్పేసి అనడం కన్నా ముందుగా తెలియజేస్తే ఆ ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారు, లేదంటే లేదు. అట్లా అని చెప్పేసి భయపడాల్సిందేం లేదు. అమ్మ అంటే అమ్మాయి, అందరికీ అమ్మాయి. కానీ అమ్మవారు శక్తి అనేది తట్టుకోవడానికి మన బాడీ కూడా సహకరించాలి. ఆ సహకరించడానికి తగ్గట్టుగా మేము ఉన్నాం, మేము చెప్తాం ఎలా ఉండాలి ఏంటి అనేది. మీకు ఇంకా ఇతర సందేహాలు ఏమైనా ఉంటే మటుకు పేటం నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబరు 9121297122. అన్ని సందేహాలు ఏదున్నా సరే వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు, టెక్స్ట్ మెసేజ్ పెట్టవచ్చు, కాల్ చేయవచ్చు. ఈ ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉండదండి. ఎందుకంటే పీఠం సాధకుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది ఈ కాల్స్. వాళ్ళు పీఠానికి సంబంధించిన సర్వీస్ చేసుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్స్ ఎవరు కూడా ఎంప్లాయీస్ డబ్బులు ఇచ్చి ఎంప్లాయ్ అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పీఠం సాధకులే వాళ్ళు కొంతమంది అలా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సమాధానం మీరు ఒకవేళ కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకు వాళ్ళు చూసుకొని మీకు సమాధానం అయితే ఇస్తారు. సమాధానం అయితే రాకుండా అయితే ఉండదు, 100% సమాధానం వస్తుంది. ఒకసారి చూడండి, రెండోసారి చేయండి, ఖచ్చితంగా వస్తుంది సమాధానం. తర్వాత దీక్షా నియమాలు. దీక్షలో ఉండాలి అంటే ఈ 9 రోజుల దీక్షలో ఉండాలంటే నియమాలు ఏం పాటించాలి? మద్యం, మాంసం, బ్రహ్మచర్యం, చెడు వ్యసనాలు, జోదం, పాన్ పరాకులు ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన వాళ్ళు సంసారానికి దూరంగా ఉండాలి, పెళ్ళి కాని వాళ్ళు వీర్యస్ఖలనం అనేది జరగకుండా చూసుకోవాలి. ఇది ముఖ్యమైన దీక్షా నియమాలు. తర్వాత భూశయనం, మంచం మీద పడుకోకుండా చాప వేసుకొని కింద పడుకోవాలి. ఆరోగ్యం బాగా లేకపోతే వాళ్ళు నాకు చెప్తే దానికి తగ్గట్టుగా నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను. తర్వాత అఖండ దీపారాధన, ధూపం, దీపం, నైవేద్యం, ఆవు పిడకలు, ఆవు నెయ్యి, పచ్చకర్పూరంతో ధూపం వేయాలి. కొంతమందికి మేము ధూపం వేస్తే మాకు ఏదో ఎలర్జీ వస్తుంది, మాకు ఇబ్బంది పడుతుంది అంటే ఆవు పేడతో ధూపం వేయటం వల్ల ఎటువంటి దోషం ఉండదు. పచ్చకర్పూరం వాడితే ఎటువంటి, ఆవు నెయ్యితో వేస్తే ఎటువంటి దోషం ఉండదు. చిన్నగా అలవాటు చేసుకోండి. అప్పటికి ఇబ్బంది ఉంటే అప్పటికి నేను మీకు వేరే మార్గం చెప్తాను. తర్వాత నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలంటే మాకు స్తోమత లేదండి, మేము ప్రతిరోజు అన్ని రకాల నైవేద్యాలు మేము పెట్టలేమండి అంటే మేము ఏమి చెప్పట్లేదు. మీరు తినే ఆహారమే ఉదయం చేసేటప్పుడు స్నానం శుచి శుభ్రంగా చేసి అదే మీరు తినేదే అమ్మవారికి పెట్టండి. అంతకు మించి మేము వేరేదే ఏమంటలేదు. అన్నీ చేయాలని చెప్పి అంటారు. అందరికి స్తోమతలేనా? వండుకోవటం అయితే వండుకుంటారు. పచ్చడి వేసుకొని తింటే పచ్చడే పెట్టండి, పెరుగు వేసుకొని తింటే పెరిగే పెట్టండి. అంతకు మించి వేరేదేం లేదు. అప్పుడు మాత్రమే మీరు చేసిన ప్రయోజనం పూజ ఫలితం అనేది వస్తుంది, లేదంటే రాదు. తర్వాత పీఠం నియమాలు. పీఠం నియమాలు అంటే ఏంటి, ఏమి చెయ్యాలి? పీఠం నియమాలు, ఇక్కడ పీఠం నియమాలు ముఖ్యంగా ఏంటంటే జపం చేయాలి. జపం చేసి అమ్మవారికి ప్రతిరోజు జపం చేయాలని మాది ముఖ్య ఉద్దేశం. మీరేదో ధూపం దీపం నైవేద్యం పెట్టగానే సరిపోదు. మీ గురుముఖత ఇచ్చిన మంత్రం అనేది ప్రతిరోజు 9 రోజులు నేను చెప్పేది, ఆ 9 రోజులు ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారు. అందుకని రోజు కనీసం 1.5 నుంచి 2 గంటలు జపసాధన అయితే ఖచ్చితంగా క్రమం తప్పకుండా. అది ఒకటే టైంలో చేయాలి అంటే ఒకటే టైం కాదండి, మీకు కుదిరిన సమయంలో చేయండి. కుదిరిన సమయంలో చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఆ ప్రయోజనం అనేది లభిస్తుంది. మాకు అలవాటు లేదు అంటే, అలవాటు లేకపోతే మీరు ఇప్పుడు వారాహి ఈ నవరాత్రులు, శ్యామల నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందు నుంచి కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఏదో చిన్న చిన్న మంత్రం చదువుకోవడం అలవాటు చేసుకోండి. మీకోసం మీ ఫ్యామిలీ కోసం చేసుకోవాలంటే మీరు చేసుకోండి, లేదు మా కోసం చేసుకోవాలంటే చేసుకోకండి. మీరు ముందుగా అలవాటు చేసుకోండి, కూర్చోవడం అలవాటు చేసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది. ఒకసారి ప్రతిరోజు జపసాధన చేయాలి. జపసాధన చేసిన తర్వాత గ్రూప్లో అప్డేట్ ఇవ్వాలి.
అంటే మీరు చేశారా లేదనేది మాకు తెలియాలి. కాబట్టి మిమ్మల్ని మీరు చేస్తున్నారా లేదని ట్రాక్ చేయడానికి ఒక గ్రూప్ లీడర్ ఉంటారని చెప్పాను కదా, ఆ లీడర్ చూసుకుంటా ఉంటారు. ఒకవేళ మీరు కనుక జపసాధన చేయట్లేదు, చేసినా కానీ అప్డేట్ అవ్వట్లేదు, 2 సార్లు చూస్తాం, 3వ సారి చూస్తాం, తీసేస్తాం గ్రూప్ నుంచి. ఓ నమ శివాయ, ఇంకా అదే ఇంకా లాస్ట్, మళ్ళీ మేము తీసుకోం ఇంకా. ఎందుకంటే ఎవరైతే క్రమం తప్పకుండా అమ్మవారి మీద ప్రేమతో ఉన్నారో వాళ్ళకి మేము జపసాధనలు ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. మీరు కుదరకుండా, లేదండి మేము మర్చిపోయండి, మా కరెంట్ లేదండి, మా ఫోన్లో ఛార్జింగ్ లేదండి, ఇవన్నీ కబుర్లు చెప్తే మాకు సంబంధం లేదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగానే తెలియజేయాలి. ఇది పరిస్థితి, అందువల్ల మేము అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఎంప్లాయీస్ ఎవరూ లేరు, ఎవరు కూడా, అందరూ కూడా సాధకులు స్వయంగా ఒక ముందు తర వాళ్ళ సాధకులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టారు అంటే మటుకు ఏమాత్రం మేము ఊరుకో. ఎందుకంటే మీ దగ్గర రూపాయి తీసుకోవట్లేదు కాబట్టి మీరు మమ్మల్ని ప్రశ్న చేయడానికి ఎటువంటి అర్హత లేదు మీకు. అదైతే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జపం చేశాక అప్డేట్ ఇవ్వకుండా ఉంటే మటుకు ఏమాత్రం సహించేది లేదు. అది అందరికీ కూడా 1-10 సార్లు చెప్తున్నాం. ఇంత కఠినంగా ఎక్కడ చూడలేదు. ఏంటి ఇదంతా కఠినంగా చూసేదేంది? మీ ఉద్ధతి కోసం, మీ ఫ్యామిలీ కోసం, అమ్మవారి ప్రేమ కోసం, అమ్మవారి దగ్గర కావడం కోసం చేయాల్సిన కార్యక్రమం కాబట్టి అలానే చేయమని చెప్తున్నాం. అలా చేస్తేనే రిజల్ట్ వస్తుందని చెప్పి మా ఉద్దేశం. అలా చేశారు కాబట్టి ఎంతోమంది హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి అలా చేపిస్తున్నాం. మీకు నచ్చితే రండి, లేదంటే లేదు. మీకు ఫీజు కట్టట్లేదు కాబట్టి ఉచితమే కదా. ఉచితమైనప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు వినియోగించుకుంటాం, లేదంటే లేదు, అది మీ ఇష్టం. అంతే తప్ప ఇలా ఎక్కడ చూడలేదు. ఇవన్నీ అనవసరం అండి. అదైతే అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాం. తర్వాత నేమ్ ఎన్రోల్మెంట్, పేరు నమోదు కార్యక్రమం. పేరు నమోదు ఎప్పటి నుంచి ఉంటుంది? డిసెంబర్ 10వ తారీఖు నుంచి వాట్సాప్ లింక్ ఓపెన్ చేస్తాం. జనవరి 20 వరకు ఉంటుందండి. ఎలా చేసుకోవాలి? ఈ పేరు నమోదు ఎలా చేసుకోవాలి? వెబ్సైట్లో చేసుకోవచ్చు అండి. శ్రీకాళీపీఠ్.org అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అక్కడ చేసుకోవచ్చు. ఫామ్స్ ఉంటాయి. తర్వాత వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్ ఫేస్బుక్లో పెడతాం, తర్వాత ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్క దాంట్లో మేము ఆ వాట్సాప్ లింక్ పెడితే ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వాలి. లేదు మాకు ఇవన్నీ ఏం చేత కాదు అంటే ఫోన్కి పీఠం నెంబర్ ఉంది కదా, 9121297122, దానికి కాల్ చేసేసి మీ డీటెయిల్స్ చెప్పినా కానీ వాళ్ళు ఆ వాట్సాప్ లింక్లో యాడ్ చేస్తారు. అంటే మీకు చేత కాకపోతే, కొంతమందికి చదువు లేక వాడలేక ఉన్న వాళ్ళకి అది కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటి మీ పరిస్థితి ఏంటంటే, మొదటగా వీడియో అది పీఠ నియమాలు ఇవన్నీ కూడా విన్న తర్వాత మీకు ఓకే అన్న తర్వాత మాత్రమే, ఓకే అంటే ఓకే మేమన్నిటికీ సిద్ధం, మా భార్య పర్మిషన్ తీసుకున్నాం, హస్బెండ్ అదే స్త్రీమూర్తి అయితే హస్బెండ్ పర్మిషన్ తీసుకున్నాం, అన్నిటికీ ఓకే. తర్వాత వెంటనే అప్పుడు మీ సెల్ఫీ అప్పటికప్పుడు తీసిన ఫోటో, అది మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడుగో 10 సంవత్సరాల క్రితం ఫోటో లేకపోతే పాస్పోర్ట్ ఫోటోలు పెడితే ఒప్పుకోమండి. అప్పటికప్పుడు తీస్తున్న ఫోటో తర్వాత వాళ్ళకి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అప్పుడు గురువు గారికి ఆ డీటెయిల్స్ రాగానే దాంతోపాటు మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కూడా ఇవ్వాలండి. మెయిల్ ఐడి మళ్ళీ 10 సార్లు దేవలాడుకోకుండా ఒకేసారి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎలా ఉంటుంది, సెల్ఫీ, ఈ 3 కూడా నాకు పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు యోగ్యత అంటే మీ ప్రస్తుత గ్రహస్థితులకి చేయొచ్చు చేయకూడదు, లేదంటే ఎన్నో కారణాలు 100 కారణాలు ఉంటాయి, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మీకు వాళ్ళు సమాధానం ఇస్తారు, ఓకే మీకు అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. అనగానే మిమ్మల్ని వేరే గ్రూప్లో యాడ్ చేస్తారు. వేరే గ్రూప్, సెకండ్ గ్రూప్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రూప్లో డిలీట్ చేసేసి వేరే గ్రూప్లో యాడ్ చేస్తారు. వేరే గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత అప్పుడు పూజా సామాగ్రి లిస్ట్, అంటే మేము వేరేది పూజా సామాగ్రి తీసుకోవాలో ఆ లిస్ట్ అనేది మీకు ఇస్తారు. ప్రతిదీ ఫోటోలతో సహా దానికి వివరణ కూడా ఇస్తాం, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనేది కూడా వివరణ ఇస్తారు. అన్ని పూజా సామాగ్రి లిస్ట్ తీసుకున్న తర్వాత మీరు వెంటనే మీ సెల్ఫీ అంటే దేవతా మందిరం దగ్గర మీరు దిగిన ఫోటో, మీరు నిలబడి ఫోటో దిగాలి. తర్వాత పూజా సామాగ్రి దగ్గర ఫోటో దిగాలి. 2 కూడా మీ అని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఒక పూజా సామాగ్రి తీసుకొని 2-3 ఫోటోలు దిగి పంపిస్తున్నారు. అందుకని చెప్పేసి మీది అని చెప్పేసి మాకు నమ్మకం కలగడానికి ఆ 2 ఫోటోలు, పూజా సామాగ్రి దగ్గర కూర్చున్న ఫోటో, తర్వాత దేవతా మందిరం దగ్గర కూర్చున్న ఫోటో, ఆ 2 ఫోటోలు మాకు పెట్టాలి. పెట్టిన తర్వాత ఓకే అన్ని ప్రతిదీ లిస్టు వచ్చిందన్న తర్వాత ఫైనల్గా అప్పుడు మిమ్మల్ని వేరే గ్రూప్లో వేస్తారు. వేరే గ్రూప్లో వేసిన తర్వాత మంత్రదీక్షకి, అంటే ఇప్పుడు జనవరి 30వ తారీఖు నుంచి ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 2 రోజుల నుంచి కూడా మీకు విధి విధానాలు కానీ మంత్రం కానీ అన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా వివరణ అనేది ఇస్తూ ఉంటాం. మీకు ఎటువంటి సందేహం వచ్చినా మీ లీడర్స్ అనే వాళ్ళు చెప్తారు, ఆ లీడర్స్ని అడగవచ్చు మీరు. వాళ్ళు లీడర్స్ 100 క్వశ్చన్లు అడిగినా సమాధానం చెప్తారండి. వాళ్ళు
పీఠంలో సాధకులుగా కనీసం 7-8 నెలల నుంచి ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఒక లీడర్గా మేము పెడతాం అనమాట. వాళ్ళు ఏంటంటే వచ్చే వాళ్ళకి చేతనైన సహాయం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. 100 క్వశ్చన్లు అడిగిన సమాధానం చెప్తారు. అడిగింది చెప్పినట్లని చెప్పి ఇబ్బంది పెట్టరు. వాళ్ళు జాబులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకంటూ ఏదో ఒక ఉద్యోగం అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కుదిరిన సమయంలో మళ్ళీ కాల్ చేసి మీకు సమాధానం చెప్తారు. చెప్తున్నా, ఇక్కడ ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు, ప్రతి ఒక్కరు సాధకులు మాత్రమే. అది అందరూ కూడా గమనించాలి. ఫైనల్ గ్రూప్లో మళ్ళీ తర్వాత ఉచ్చారణ మేము మంత్రం తప్పు చదివితే మాకు దోషం కాదంటే ఉంటుంది, దోషం ఉంటుంది. అందుకే మంత్రం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉచ్చారణ చూస్తాం. ఉచ్చారణ కరెక్ట్గా చేస్తున్నారు లేదని చూసిన తర్వాత మాత్రం మళ్ళీ మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రం మంత్రం చేయమని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన తర్వాత మాత్రం మీ మంత్ర సాధన మొదలవుతుంది. తర్వాత సెల్ఫీ ఫోటో ఎందుకండి? మంత్రం ఇవ్వకూడదు అంటే గురువు అని ఆయన అసలు మీరు ఎవరో ముక్కు మొహం తెలియకుండా ఏ మంత్రం మీకు సెట్ అవుతుందా ఏందనేది చూడకుండా మీకు మంత్రం ఎలా వేస్తాం అసలు? మెయిల్ ఐడి అంటే ప్రైవేట్ వీడియోస్ అంటే కొన్ని విధి విధానాలు అనేవి గ్రూప్లో బయట ఇవ్వకుండా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మీకు షేర్ చేయడానికి మెయిల్ ఐడి తీసుకుంటాం. ఆ మెయిల్ ఐడి మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు, జస్ట్ యూట్యూబ్ యాక్సెస్ ఉన్న మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. దేవతా మందిరం అంటే దేవతా మందిరం అని చూడకుండా అసలు మీరు ఏంటి అనేది చూడకుండా మేము ఎలా వేస్తామండి? మీరు గురువుగా మంత్రం తీసుకోవాలంటే ఏది ఇవ్వము మేము అంటే ఇవ్వకండి, ఇవ్వవద్దు, రావద్దు. అంతేగాని మీ దేవతా మందిరం ఫోటో మాకు సీక్రెట్ మేము బయట పెట్టామంటే బయట పెట్టకూడదు అంటే మీరు గురువు అని ఆయన అన్నీ చూడకుండా మీకు ఎలా మంత్రం ఇస్తాడు? అదే క్వశ్చన్ అది. మీకు నచ్చకపోతే రావద్దు అంతే తప్ప తీరా చాలామంది మధ్యలోకి వచ్చిన తర్వాత మేమెందుకు ఇస్తాం, మా వైఫ్ ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ వద్దండి. ఎవరు టైం వేస్ట్ చేయవద్దు. ఇక్కడ స్వచ్ఛందంగా ఎటువంటి రూపాయి లాభం ఆశించకుండా చేసే కార్యక్రమాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. రెండోసారి ఇలాంటి అవకాశం అమ్మవారు మళ్ళీ మీకు ఇవ్వదు. అదే చెప్తున్నా. ఇప్పుడైతే మేము గుర్తుపట్టలేవచ్చు, మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు రాలేదంటే ప్రతి పేర్లు మా దగ్గర ఉంటాయి. కానీ అమ్మవారు ఊరుకోదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసి మమ్మల్ని వేస్ట్ చేసి మీరు టైం వేస్ట్ చేసేసి ఇబ్బందులు పెట్టారంటే అమ్మవారు ఊరుకోదు. ఎందుకంటే మేము ఏ స్వార్థం లేకుండా 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాబట్టి అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు ఏ ఇబ్బందులు వచ్చినా చెప్పాను కదా, సాధకులే లీడర్స్గా ఉంటారు. ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు అందుబాటులో పైన ఇంకొకళ్ళు. తర్వాత ఆ నవరాత్రులు మొదలయ్యే సమయం 2 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు. అంటే ఆ టైం అట్లా ప్లాన్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోతే నన్ను అడుగుతారు, నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను. ఒకవేళ వీళ్ళు ఇద్దరు ఫోన్లు ఎత్తలేదంటే నేను అందుబాటులో ఉంటాను. 9 రోజులు అందుబాటులోనే ఉంటాను. నా ఫోన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కూడా చేయొచ్చు, నేను కూడా మాట్లాడతాను. అదే చెప్తున్నా, గురువు అని ఆయన అందుబాటులో ఉంటాడు. ఆ 9 రోజులు మీకు పర్ఫెక్ట్గా మా ఉద్దేశం ఏంటి, మీరు ప్రతిదీ కూడా నేర్చుకొని జాగ్రత్తగా సంపూర్ణంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే మా టీం వర్క్ చేస్తూ ఉంది. అంతకు మించి వేరేదేం లేదు. మీరు ఏ అవకాశాన్ని వినియోగించుకోండి జాగ్రత్తగా. అంతకు మించి మేమేం చెప్పట్లేదు. మీ దగ్గర నుంచి మేము రూపాయి ఆశించట్లేదు. గురుదక్షిణ కూడా మేము రూపాయి కూడా తీసుకోము. పీఠం అభ్యున్నతికి కూడా మేమేం తీసుకోవట్లేదు. అన్నీ మళ్ళీ చెప్తున్నా. లాస్ట్లో పెడతారు అని అంటే ఇప్పుడు నెల 2 నెలల నుంచి అంటే ఏదో ఒకటి ఉంటుందండి. మీరు ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతిదీ సోషల్ మీడియాలో ఏదో ఒకటి తప్పు జరిగితే ఏదో ఒకటి గందరగోళం చేస్తూనే ఉంటారు కదా. చూడండి, పీఠం గురించి శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురించి ఎక్కడైనా చిన్న కంప్లైంట్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రాండి, లేదంటే రావద్దు. మిమ్మల్ని ఎవరు బతిలాడట్లేదు కదా. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విషయంలో మేము చాలా సీరియస్గా ఉంటాం. స్టేటస్, డబ్బు, పరపతి, అహంకారం, గర్వం, మేము ఇంత వాళ్ళం మమ్మల్ని ఇలా అంటున్నారా అంటాం ఖచ్చితంగా. గురువు అని ఆయన రేపొద్దున తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మొహం మీద మొహం అనేస్తా. నేనైతే మొహం ఆటం కూడా లేదు నాకు. మీరు ఇక్కడికి వచ్చింది మంత్రం కోసం వచ్చారు. మీరు మంత్రదీక్ష కోసం వచ్చినప్పుడు తప్పు చేస్తే మొహం ఆటం లేకుండా నువ్వు ఎంతలో పెద్ద స్టేటస్లో ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే నాకు లెక్క అయితే లేదు. ఆ విషయంలో మటుకు ఎంతోమంది ఎంతకన్నా పెద్ద స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మాట పడాల్సిందే. గురువు స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనిపించుకోవాలంటే తప్పు చేస్తేనే. తప్పు చేయకపోతే మిమ్మల్ని అనేంత టైం నాకు లేదు, అంత అనాల్సిన అవసరం కూడా లేదు. పక్కన వాళ్ళు అందరూ సమానమే. ఏమాత్రం మిగతా వాళ్ళని ఏమన్నా తప్పుగా అనటం కానీ, ఏమైనా ఎగతాళి చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ తెలిసినా కానీ మేము మాత్రం సహించాం. మేమేం చేస్తాం, ఏం చేయలేం. రెండోసారి అవకాశం ఇవ్వం. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా కంప్లీట్గా పాడైపోతుంది మీకు. అంతే, మేమేం చేయగలుగుతాం? మిమ్మల్ని డబ్బులు ఉన్న వాళ్ళని మేమేం చేయలేము మేము. కానీ పీఠంలో ఉన్నప్పుడు మేము ఆ అవకాశాన్ని తీసేస్తాం, వెళ్ళిపోండి అని. అంతకుమించి మిమ్మల్ని ఏం చేయాలి? మీరు మమ్మల్ని ఏం చేస్తారంటే ఏం చేయడానికి లేదు. మాకు తాడు బంగారం ఏం లేదు. ఇక్కడ పీఠం ఏర్పాటు చేయలేదు, మేము ఆన్లైన్లో చేసుకుంటా ఉన్నాం. అందుకనే
మీరు అన్నిటికీ కూడా సిద్ధపడితేనే రండి. అహంకారం గర్వం ఉంటే మటుకు కుదరదు. మాట ఖచ్చితంగా పడగలను అంటేనే రండి. తప్పు చేస్తూ ఉంటారు, చేసినప్పుడు ఖచ్చితంగా అంటారా, మొహమాటం కూడా లేదు. మీరు అన్నీ తీసుకోగలనంటే మాత్రమే రండి, లేదంటే రావద్దు. మీ మాట పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాట పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిదీ కూడా నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే మాట ఒక్కటి కూడా పడరు. లాస్ట్కి మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు. మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ మీ లీడర్స్ని మీరు అడగవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇస్తూ ఉంటారు. అంతే. లేదు మీ సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటా ఉంటారో అప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లం వస్తుంది. కొంతమంది సగంలో వదిలిపెట్టిపోయి నన్ను ఇలా చేశారు అలా అన్నారని మీరు కామెంట్స్ పెట్టినా భయపడాల్సిన పని ఏం లేదు. మేము భయపడం కూడా, ఎందుకంటే మేము చెప్పాను కదా, మేము ఎక్కడికో డబ్బులు తీసుకోలేదు, ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి మాకేం భయం లేదు. కానీ అమ్మవారిని ఇబ్బంది పెట్టినట్టే మీరు. పీఠం అనేది అమ్మవారి మీద నడుస్తూ ఉంది, అనవసరంగా ఆమె ఆగ్రహానికి గురి కావద్దు. అమ్మవారి ఫోటో చూడండి, పీఠం లోగో ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది. మేము సొంతగా డిజైన్ చేసాం, అది ఎక్కడ ఉండదు. అమ్మవారి శక్తి అపూర్వపం, మామూలు అపూర్వపం కాదు అసలు. ఎందుకంటే ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఎంతోమంది ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అంత శక్తివంతమైన అమ్మవారు. అందుకనే ఎంత ఖర్చు అయినా సరే ఇప్పటికి కార్డులు పంచుతూ ఉన్నాం, అమ్మవారిని అందరికీ చేర్చాలని చెప్పేసి. ప్రతి ఒక్క సాధకుడు ఎంతో కొంత వాళ్ళ శక్తితో అందరికి పంచుతూ ఉన్నాం. మళ్ళీ మేము ప్రమోషన్స్ ఏమి ఇవ్వట్లేదండి, ప్రమోషన్ అనేది జీరో, ఏమి లేదు. అమ్మవారి ఫోటో మాత్రమే ఇస్తూ ఉన్నాం ప్రతి వీలైన ప్రతి ఒక్క ఊర్లో. గురుముఖత మంత్రోపదేశం వచ్చే ఉపయోగాలు ఏంటి? అసలు ఈ సాధన చేయటం వల్ల లాభాలు ఏంటి? ఫస్ట్ మనం ఏది చేసినా కానీ లాభం గురించి ఆలోచన చేస్తాం కాబట్టి ఈ రకమైన కఠినంగా నియమాలు పాటించి మంత్ర సాధన చేస్తే ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా గతంలో సాధకులు పొందిన అనుభవాలతో కూడినవి అన్నీ కూడా నేను చెప్పేది. ఏది కూడా జరగనిది అయితే నేను ఏది చెప్పట్లేదు, కావాలంటే మీరు వీడియోస్ చూసుకోవచ్చు. కుటుంబానికి దేవతా రక్షణ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఇబ్బంది అయితే అమ్మవారు మీకు ఏదో రకంగా తెలియజేయటమో లేకపోతే ఆ ప్రమాదం నుంచి పక్కన నెట్టేయటం ఏదో జరుగుతూ ఉంటుంది. వంశవృద్ధి జరుగుతూ ఉంటుంది. కర్మనాశనం, దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే అవి వాటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి మాత్రలు వాడకుండా, ఎటువంటిది ఏది చేయకుండా. వెయిట్ లాస్, కొంతమంది దగ్గర 7-8 కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు ఈ చేసిన సాధన చేసిన తర్వాత. అంటే లాంగ్ టర్మ్లో చేసిందండి, 9 రోజులు చేసిన వాళ్ళకి కాదు. మానసిక ప్రశాంతత, కోపం తగ్గుతుంది. నిద్ర పట్టకపోవటం అలాంటిది ఏదో ఉంటే దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు కూడా సాధన చేసి నిద్ర ప్రశాంతంగా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పితృదోషాలకు సంబంధించిన నివృత్తి, అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయంటే అమ్మవారు ఏదో రూపంలో తెలియజేస్తూ ఉంటుంది, దాని ద్వారా గురువుగారు దాని సమాధానం చెప్పేసి వాటికి సరైన పరిష్కారాలు చెప్తాం అనమాట. మొక్కుబడులు చెల్లింపులు అని ఉంటే అమ్మవారి ఒక రూపంలో తెలియజేస్తే దానికి మేము సమాధానం చెప్తూ ఉంటాం. తర్వాత ఆలు మగల మధ్య సఖ్యత అది పెరుగుతూ ఉంటుంది. పరిస్థితులు చక్కబడతాయి, కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నాయి, కొంచెం పరిస్థితులు చక్కబడతాయి. ఇవన్నీ కూడా సాధన చేసిన తర్వాత పొందిన ప్రయోజనాలు అన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా సాధకులు చెప్పిన మాటల్లో మీరు యూట్యూబ్లో చూడవచ్చు. అవన్నీ కూడా ఏదో అబద్ధం చెప్పిన మాటలు కాదండి, అవన్నీ కూడా చూడవచ్చు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ అడిగారు, అవి మళ్ళీ వాటికి కూడా నేను సమాధానం చెప్తాను. కుటుంబంలో నాన్ వెజ్, ఇప్పుడు ఒకరు సాధన చేస్తున్నారు, వాళ్ళు నాన్ వెజ్ తినకూడదని చెప్పారు, బాగానే ఉంది. మరి మిగతా వాళ్ళు తినవచ్చా? వాళ్ళు వండొచ్చు కానీ వాళ్ళు తినకూడదు, మిగతా వాళ్ళకి పెట్టవచ్చు. దాంట్లో ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే అమ్మవారికి చేసేటప్పుడు వీళ్ళు నియమనిష్టలతో ఉండాలి కానీ మిగతా వాళ్ళందరూ నియమనిష్టలతో ఉండాల్సిన అవసరం లేదు. మిగతా ప్రాణిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు నమ్ముకొని ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తేనే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అయ్యప్పమాల వేసుకొని చికెన్ షాప్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఉత్తదే, వాళ్ళు బతుకు తెరువు అది చేయకుండా ఉంటే జరగదు. అటు దేవుడి మీద ప్రేమ ఉంది, ఇటు ఇది చేయాలి, రెండు చేస్తేనే వాళ్ళ కుటుంబం జరుగుతుంది కాబట్టి దానిలో దోషం ఏం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. తర్వాత గోర్లు, క్షవరం, చెప్పులు. గోర్లు, క్షవరం అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్షవరం చేసుకోకుండా ఉంటే డ్యూటీకి వెళ్ళాలి, అదనే జరిగే పని కాదు. ఏదైనా కానీ నియమ పద్ధతులతో ప్రతిదీ చేయాలంటే ఈ కలికాలంలో జరగదు. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొని చేసుకోవచ్చు. చెప్పులు వేసుకోవచ్చు. కొంతమంది వేసుకోకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. దాని గురించి నేను ఉపవాసాలు ఉండవచ్చా? ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఉపవాసాలు ఉండవచ్చా అంటే ఉపవాసాలు పూర్తిగా కటిక ఉపవాసాలు అనేది ఏదో నెలలో ఒక రోజు చేసేస్తే మన బాడీ క్యూర్ అవ్వడానికి చేసుకుంటే ఉత్తమమే.
అట్లా అని చెప్పేసి ఇంకా మాకు చెప్పారు దేవుడి ప్రసాదం కూడా మేము తినము అని చెప్పేసి అంటే మటుకు దాని గురించి నేనేం మాట్లాడను. ఒక్కొక్కరి సమాధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ బాడీ నిలబడటానికి తీసుకోవాల్సిన పదార్థం తీసుకోవచ్చు. ఆఖరికి దేవుడి నైవేద్యం అన్నా కానీ తీసుకోని వాళ్ళు ఎంతోమంది అంటే తెలియదు వాళ్ళకి. అందులో జపసాధన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండకపోవడం ఉత్తమం. ఎందుకంటే బాడీ బాగా ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు జపసాధన చేస్తా ఉపవాసాలు ఉన్నారంటే మటుకు బాడీ నిలబడలేదు. మీరు 1 గంట చేయాల్సిన జపసాధన మీరు ఉపవాసంతో ఉంటే పావు గంట చేసేసరికి సరిపోతుంది మీకు ఎనర్జీ. అందుకని ఇవన్నీ కూడా ఎవరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ విషయంలో. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే పీఠం నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. త్వరలోనే అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు ఒకసారి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా మీకు చెప్తూ ఉంటాం. మీరు అందరూ కూడా ఎవరైనా నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ రాలేకపోయినా సరే ఏదో చిన్నగా జపం సాధన అనేది కూర్చొని జప సాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. కనీసం ఒక గంట ఏదో చిన్న మంత్రం ఓం నమః శివాయనో ఓం శ్రీమాత్రే నమఃనో అది చేయటం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఖర్చు లేనిది. ఆ డాక్టర్ కాడికి పోతే ఎన్నో లక్షలు పెట్టాలి, మందు మాత్రలు ఇవన్నీ వేసుకునే దాని ద్వారా కాకుండా మీరు కూర్చొని జపసాధన చేస్తే మానసిక ప్రశాంతత. మీరు ఇదంతా కూడా అవసరం లేదు. పీఠం పేరుందో పీఠం పేరునే జపసాధనగా వాడుకోండి. ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎంతోమందికి అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు అంటే మామూలు అద్భుతాలు కాదు, అవన్నీ అనుభవించారు. ఖర్చు లేని పని. ట్రై చేసి చూడండి. జపసాధన రోజుకు 11 సార్లు లేదంటే మీ చేతనైన సార్లు చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎవరు రాలేకపోతే ఇంట్లో కూర్చొని చేసుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు, వారాహికి ఉన్న పవరు శ్యామల నవరాత్రులకు ఉంటాయి. ఆ నవరాత్రులు కూడా అందరూ కూడా జాగ్రత్తగా విధి విధానంగా చేసుకోండి. వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసంతృప్తి లేకుండా పూర్తి సంతృప్తితో మేము పంపిస్తామండి. ఖర్చు లేకుండా అంటే ఖర్చు లేదని కాదు, దేవుడి సేవలో ఉన్నాం మేము అంతే. పీఠం అనేది దేవుడి సేవలో ఉంది. ఆ సేవలో భాగంగానే చేస్తాం తప్ప ఎవరి దగ్గర ఏది ఆశించి కాదు. మా దగ్గర ఉన్న విద్యను 10 మందికి పంచుతున్నాం, అంతకుమించి వేరేది ఏం లేదు. 10 సార్లు అయినా అదే చెప్తున్నాం. తప్పుగా అర్థం చేసుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉంటే మీరే నష్టపోతారు. ఓం నమః శివాయ. శ్యామల నవరాత్రుల గురించి కొంత వివరణ. ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఈ అమ్మవారు లలితాంబ అమ్మవారికి మంత్రిగా ఉంటుంది. తర్వాత వారాహి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఈ రెండింటిని కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఇవి మాఘమాసంలో వస్తాయండి. మాఘమాసంలో చేసే శ్యామల నవరాత్రులు. శ్యామలాదేవి మాతంగి అమ్మవారు కూడా శ్యామల నవరాత్రులు అమ్మవారే. అయితే దశమహావిద్యల్లో ఒక విద్య ఈ మాతంగి విద్య. దశమహావిద్యలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి వామాచార పద్ధతులు, దక్షిణాచారం పద్ధతులు చేస్తూ ఉంటారు. చాలామంది మొదటిగా వచ్చే క్వశ్చన్, ఇవి గుప్త నవరాత్రులు అంటున్నారు కదండి, గుప్తంగా చేస్తారంటే కనపడని చేయకూడని చేస్తారా, అవి మేము చేయవచ్చా? వామాచార పద్ధతులు అంటే ఏదేదో చెప్తా ఉంటారు అన్నీ. అంటే ఇక్కడ పూర్తి సాత్విక పద్ధతిలో మాత్రమే చేస్తామండి. ఈ పీఠంలో అయితే మటుకు మీరు పళ్ళు పూలు ప్రతిదీ కూడా పబ్లిక్గా చూపించుకోవచ్చు, చేసుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. కానీ ఈ సాధన మంత్ర సాధనలు అనేవి కొన్ని ఉపచారాలు ఉంటాయి, అవి బయటకు తెలియజేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది మీ ఇష్టం. కానీ పూర్తి సాత్విక పద్ధతిలో మాత్రమే ఉంటుంది. వామాచార పద్ధతి అనేది ఇక్కడ లేదు. ఎవరు కూడా ఆ క్వశ్చన్ అడగొద్దు. మీకు చెప్పమన్నా చెప్పడానికి కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఆ విషయం గురించి అందరూ కూడా గమనించాలి. తర్వాత శ్యామల అమ్మవారి గురించి బాగా ప్రాచుర్యం పొందిన కథ కాళిదాసు కథ వినండి, తెలుస్తుంది. కాళిదాసు మందబుద్ధి, ఏమీ తెలియని ఆయన. అలాంటి ఆయన కాళికా అమ్మవారిని, శ్యామల అమ్మవారిని ఉపాసించి అమ్మవారిని ప్రాధేయపడి వేడుకుంటే అమ్మవారు నేలక మీద బీజాక్షరాలు రాసిన తర్వాత నుంచి మహాకవి కాళిదాసు అయ్యి శ్యామలా దండకాన్ని ఇస్తారనమాట. పిల్లలకి చదువులో రాణించడానికి శ్యామలా దండకం చాలామంది నేర్పిస్తూ ఉంటారు. చాలా మంచిది. అసలు శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటండి? మాకు మొదటగా అదే కావాలి. అంటే విద్యలో రాణిస్తారండి బాగా. కోల్పోతున్న పదవుల గురించి కానీ, కొత్త పదవులు ఏర్పడటం కానీ, ఉద్యోగాలు పొందాలన్నా కానీ, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎక్కువగా రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. రాజశ్యామల యాగం అంటే పదవులు అనేది అభ్యున్నతి పెరుగుతూ ఉంటుంది. చెడు ప్రయోగాల గురించి కొంత రక్షణ ఉంటుంది. తర్వాత సృజనాత్మక, కళాత్మక, కళారంగాలు, కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన
వాళ్ళ విద్యలలో బాగా రాణించాలి అన్నా కానీ, ప్రసంగాలు పెంచాలన్నా కానీ, జనాకర్షణ పెరగాలన్నా కానీ ఈ నవరాత్రులు చాలా ఉపయోగపడతాయండి. తర్వాత జనాకర్షణ, రాజ్యవైభవం, ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి ఈ చేయటం వల్ల. అది కూడా పూర్తి స్థాయిలో బాగా నమ్మకంగా అన్నీ చేసినప్పుడు మాత్రమే. అట్లా అని చెప్పేసి మేము చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందంటే రిజల్ట్ వస్తుందా రాదనేది మీరు చేసే ఉపచారాలను బట్టి ఉంటుంది, మేము ఇచ్చే మంత్రాలను బట్టి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతే తప్ప మేము ఇది అనుకున్నాం ఇక్కడికి రాగానే జరగాలి అని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇక్కడ మీ మంత్రం ఇచ్చేది మొదటిగా ముఖ్యంగా ఇచ్చే ఉద్దేశం కుటుంబ రక్షణ, రెండోది కర్మనాశనం. ఈ రెండింటిని ఉద్దేశించుకొని మీ మంత్రం ఇస్తున్నాయి తప్ప కోటీశ్వరులు అవ్వాలి, జనాకర్షణ పెరగాలి, రాజకీయ నాయకులు కావాలి, డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పీఠం తరపు నుంచి మంత్రం అనేది ఇవ్వము. అడిగినా కానీ మీరు అడగకపోవడం ఉత్తమం. మేము ఎంతప్పటికీ అదే ఉద్దేశంతో మంత్రం ఇచ్చేది, మేము ప్రతిదీ కూడా ఇచ్చేది అదే ఉద్దేశం. ఎవరు కూడా అలా కావాలని అడగొద్దు, ఇక్కడ అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే రావద్దు.